బీజేపీ ఆఫీస్ బేజర్స్ మీటింగ్ హాట్ గా సాగింది. పార్టీలో సమన్వయ లోపంపై నేతలు మండిపడ్డారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుల తీరుపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేతల తీరు మార్చుకోవాలని సూచించారు. అటు జిల్లా సమస్యలపై త్వరలో ఒక కమిటీ వేస్తామని అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఈ నెల 8న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. సునీల్ బన్సల్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. రాష్ట్రంలో కనీసం 15 జెడ్పీటీసీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ బీజేపీ పదాధికారుల మీటింగ్ చాలా హాట్ గా సాగింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు. వచ్చే ప్రస్తుతమే బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ పదాధికారుల సమావేశం హాట్గా సాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం కావడంతో అభ్యర్థుల ఎంపిక, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థానికంగా ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా గుర్తించాలన్న దానిపైన కొంత నేతలు మధ్య హాట్ కామెంట్స్, హాట్ సమావేశం అయితే జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సమావేశంలో బీజేపీలో ఉన్నటువంటి సమన్వయ లోపం మరోసారి బయటపడ్డని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులతోటి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. గతంలో నుండి వాళ్ళు జిల్లా అధ్యక్షులకు అదేవిధంగా ఎంపీకి మధ్య కొంత గ్యాప్ మెయింటైన్ అవుతూ వస్తుంది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేది ఎలా వాళ్ళు మమ్మల్ని జిల్లా సమావేశాలు పిలవట్లేదు, మీటింగ్స్కు పెట్టినప్పటికీ కూడా అవి క్షేత్రస్థాయికి వెళ్ళట్లేదు, ప్రజాప్రతినిధులను కలుపుకొని పోవట్లేదు అన్న అంశాన్ని అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి పదాధికారుల సమావేశంలో లేవనెత్తడం జరిగింది. అయితే ఈ అంశం పైన ఒక కమిటీని వేసి వీలైనంత తొందరగా దీన్ని ముగిస్తామని, అందరూ కలిసి పనిచేయాలని రామచంద్రరావు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డీకే అరుణ మాట్లాడుతూ కూడా కొంత అబ్జర్వర్లు వేసే క్రమంలో కొంత సరైన వ్యక్తులను వేయండి, స్థాయి ఉన్న వ్యక్తులను వేయండి, కరెక్ట్ పర్సన్స్ను ఎన్నుకునేందుకు కావాల్సినటువంటి వ్యక్తులను నియమించాలంటూ కూడా ఆమె కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. జిల్లాల వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా అక్కడైతే గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీ నేతలకు అంటే జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు మధ్య గ్యాప్ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది. రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి, జాతీయ కమిటీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అక్కడ లోకల్గా పనిచేసేటువంటి, లోకల్గా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను పట్టించుకోకపోవడం లాంటి ఇబ్బందులకు తలెత్తుతున్నాయన్న అంశాలను అయితే చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర పదాధికారుల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని, కనీసం 15 జెడ్పీ చైర్పర్సన్లను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక దిశానిర్దేశం అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పదాధికారులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అయితే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి కార్యాచరణ ఇప్పటికే గతంలో కార్యశాలలు నిర్వహించడం, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ పైన కూడా 8వ తేదీన మరోసారి సమావేశం అయ్యేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ రానున్నారు. ఆయన వచ్చినటువంటి క్రమంలో ఒక వర్క్షాప్ తరహాలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఎలా వెళ్ళాలి, కాంగ్రెస్ యొక్క విఫలమైనటువంటి హామీలు ఏవి ఉన్నాయి, గతంలో బీఆర్ఎస్ ఎలాంటి హామీలు ఇచ్చి విఫలమైంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా హామీలు ఇచ్చి విఫలమైంది, కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి పథకాలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు వస్తున్నటువంటి నిధులేవి, వీటిని ఎలా వివరించాలి ప్రజలకు అనే అంశాలను ఆ విస్తృత సమావేశంలో దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పదాధికారుల సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపైన పూర్తి ఫోకస్ పెట్టి జరిగినటువంటి నేపథ్యంలో కొంత వాడివేడిగా జరగడం, నేతల మధ్య సమన్వయం బయటపడడం, అదేవిధంగా భవిష్యత్తు కావాల్సినటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.